తో అందాల పోటీలను నిర్వహిస్తూ 55 కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణ కళాకారులకు మాత్రం గాడిద గుడ్డును చూయించింది. ఇదే అంశంపై తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం 73వ అందాల పోటీలకు అంటే మిస్ వరల్డ్ పోటీల్ని హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉంది. ఇలా హైదరాబాదు 430 సంవత్సరాల పైగా అతిపెద్ద చరిత్ర కలిగిన హైదరాబాదును ప్రేమ నగరం అంటుంటాం. ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సంస్కృతి హైదరాబాద్ నగరం. అన్నిటికంటే స్త్రీలను గౌరవించే సుసంస్కృతి హైదరాబాద్. మరి ఇలాంటి హైదరాబాద్లో అందాల పోటీలను ఆరబోసే ప్రపంచ సుందరీమణులను దించి ఈ తెలంగాణను ఏం చేయదలుచుకున్నారు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. అందాల పోటీలంటే అర్థం ఏమిటి చెప్పగలరా? అందాల పోటీల పేరుతో అర్ధ నగ్న సౌందర్యాన్ని ప్రదర్శించడం సిగ్గుమాలిన చర్య, నీతిమాలిన పనిగా మా రౌండ్ టేబుల్ సమావేశం అభివర్ణించింది. 6 గ్యారెంటీలకే దిక్కులేదు రేవంత్ రెడ్డి గారు. మీరు హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలకే దిక్కులేదు. కానీ అందాల పోటీల రైతు భరోసా, నేటికి తెలంగాణలో రైతు భరోసాకు దిక్కులేదు. కానీ అందాల పోటీలు పెట్టుకుంటున్నాం. తెలంగాణకు తెచ్చిన అప్పులకు మిత్తి కట్టలేని పరిస్థితిలో ఉన్నావు. కానీ అందాల పోటీలను నిర్వహిస్తున్నాం. ఏమనుకుంటుంది తెలంగాణ? తెలంగాణ అంటే పిడికెడు మట్టి కాదు. తెలంగాణ అంటే ఇక్కడ పాటలు. తెలంగాణ అంటే 12 సంవత్సరాలు 2 ముఖ్యమంత్రులు మారిరు. 2 ముఖ్యమంత్రులు మారినా తెలంగాణ తెచ్చిన కళాకారులకు 2 ముఖ్యమంత్రులకు సవాల్ చేసి చెప్తా ఉన్నాం. ఏమి ఇచ్చినావు, ఏమి తెచ్చినావు? కనీసం పట్టెడన్నం పెట్టే ఒక్క పథకమైన నువ్వు ప్రవేశపెట్టావా ఇప్పటి వరకు? ఎవరు వాళ్ళు? పర్యాటక శాఖ మంత్రి కార్యదర్శికి సంబంధించిన స్మితా సబర్వాల్, అట్లాగే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రకటనల మీద ప్రకటనలు, వ్యాసాల మీద వ్యాసాలు రాస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ అందాల పోటీల ద్వారా ఈ తెలంగాణకు ఏమి వరగబెడతారో చెప్పండి. పైగా ఏం చెప్తా ఉన్నారంటే చేనేత వస్త్రాలను ఉద్ధరిస్తాం అంటున్నారు. చేతి వృత్తులను ఉద్ధరిస్తారు.